నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో, నా మీద కలిగిన ద్వేషాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. నాలో నేను నలిగిపోతున్నాను మావయ్య గారు. ఊరుకో అమ్మాబి, ఏడవకు. ఎంత బాధని భరిస్తూ ఎలా తట్టుకున్నావమ్మా? నాకైనా చెప్పుండొచ్చు కదా. ఐరేంద్రి మీద అత్తయ్య గారికి చాలా నమ్మకం ఉంది. శ్రీకర్ కూడా తనని ఎంతో మంచిది అనుకుంటున్నాడు. ఈ విషయం చెప్పి ఐరేంద్రిని చెడ్డ చేసి తన కాపురాన్ని కూల్చలేను కదా మామయ్య గారు. అందుకే భరించాను. నిజాన్ని చెప్తే ఐరేంద్రి జీవితం నాశనం అవుతుంది. అదే తనలో మార్పు తీసుకొస్తే తన జీవితం బాగుంటుంది. మనిషి అన్న తర్వాత జీవితాల్ని నిలబెట్టాలి అనుకోవాలి కానీ నాశనం చేయకూడదు. దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పనని నాకు మాట ఇవ్వండి. ప్లీజ్ మావయ్య గారు, ఇది మన కుటుంబ గౌరవం కోసం. ఈ కుటుంబం కోసం నువ్వెంతగా